గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వత్యే నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి 8వ తారీఖు 2026 నుండి 14వ తారీఖు మార్చి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక మార్చి 14వ తారీఖున ఏకాదశి శనివారం అయింది. ఈ సందర్భంగా ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు, లేదా సప్త శనివారం వ్రతం చేసుకోవచ్చు, లేదా సప్త శనివారం వ్రతాన్ని ప్రారంభం చేయొచ్చు. చాలామంది సప్త శనివార వ్రతాలు చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి కోరికలు తీరడం, సమస్త దుఃఖాలు తొలగడం, సమస్త కోరికలు నెరవేరడం జరుగుతుంది. అంతేకాదు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా ఏకాదశి సందర్భంగా చాలా విశేషం. అయితే సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకున్నా, సప్త శనివార వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు పూజారులు దొరకకపోయినా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వాటికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సప్త శనివారం వ్రతం కానీ వీడియోలు వస్తాయి. చక్కగా వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ చేత్తో మీరే భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఈ రకంగా వ్రతం ఆచరించడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది. అలాగే గ్రహ దోషాలు సంపూర్తిగా తొలగి మీకు ఈ వారమే కాదు రాబోయే రోజులు కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా మీ ఇంట్లో మీరే భక్తి శ్రద్ధలుగా పూజలు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఉద్యోగాల్లో మీదే పై చేయిగా ఉండబోతోంది. సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుక్కోగలుగుతారు. ఇక కొత్తగా వాహనం కొనాలనుకున్నా, వాహనం మార్చాలనుకున్నా, లేదా రీసేల్ చేయాలనుకున్నా కూడా, మీకు వాహనాలు ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. కాబట్టి వాహనాలు కొత్తవి కొనవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు లేదా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. రుణాలు మంజూరు అవుతాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులకు కూడా ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా, వేరే కంపెనీలలోకి వెళ్ళాలనుకున్నా, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే వస్త్ర వ్యాపారస్తులకి విశేష లాభాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరినైనా ఫుడ్కి సంబంధించి, ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టే వాళ్ళకి ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో కూడా మెరుగైన పరిస్థితులతో పాటుగా బంధువులతో ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు చర్చించుకుని మీ బంధువర్గంలో ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు తగ్గించుకోగలుగుతారు. కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, ధనపరమైనటువంటి వ్యవహారాలు చక్కగా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా సరే మీకు ఈ వారం మీకు బాగా సపోర్ట్ని ఇస్తారు, ఉత్సాహపరుస్తారు. మిమ్మల్ని మీరు ఎదగడానికి కారణం అవుతారు. అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా ఆ పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే బాధ్యతలు పెరుగుతాయి, మెంటల్ టెన్షన్లు బాగా పెరుగుతాయి, పని ఒత్తిడి బాగా పెరుగుతుంది, విపరీతంగా డబ్బులు అయితే మాత్రం ఖర్చు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఎంత ఖర్చు అయినా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, క్రయ విక్రయాలు జరపడానికి బాగా అనుకూలమైనటువంటి కాలంగా ఈ వారం కనపడుతోంది. కాబట్టి ఏదైనా భూములు, గృహాలు కొనుగోలు చేయొచ్చు. నిరుద్యోగులకి ఏదైనా కోరుకున్న కంపెనీలోనే ఉద్యోగం కావాలి, లేకపోతే పలానా స్థాయిలో ఉద్యోగం కావాలనుకుంటే కనుక ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఎప్పటి నుంచో తీరని రుణాలు కానీ, లేదా అప్పులు బాధల నుంచి కానీ బయటపడగలుగుతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడంతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల బాగుంది అని చెప్పచ్చు. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచో ఎవరితోటైనా సరే ఏదైనా కలవాలనుకుంటున్నా, లేకపోతే రిలేషన్షిప్ పెంచుకోవాలనుకున్నా, లేదా ప్రపోజ్ చేయాలనుకున్నా, లేదా ఇద్దరి మధ్య రిలేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా ఏదైనా కోరికలు ఉన్నా, శారీరక కోరికలు, భోగపరమైన కోరికలు, అవన్నీ కూడా ఈ వారంలో తీరే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి సమస్యనైనా సరే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకుంటారని చెప్పచ్చు. కాకపోతే వివాహేతర సంబంధాలు జోలికి మాత్రం వెళ్ళకండి. ఈ వారం అంతా కూడా ప్రేమపరమైన వ్యవహారాలు,
లేదా శారీరక కోరికల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోతుంది. అప్పులు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు డబ్బులు సమయానికి ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి పూర్తవుతుంది. ముఖ్యమైన పనులు చేయడానికి డబ్బులు వస్తాయి. మీకు డబ్బులు రొటేషన్ అవుతాయి. ఆకస్మిక ధనం కూడా వస్తుందని చెప్పచ్చు. ఇందులోనే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా, పాలసీలు ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా చక్కగా అవకాశం కనపడుతుంది ఈ వారం. విద్యార్థులకి క్రీడా నైపుణ్యం బాగా పెరుగుతుంది. విదేశాల్లో చదువుకునే వారు కూడా అక్కడుండే పరిస్థితులు, వాతావరణం అనుకూలిస్తాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు, శుభవార్తలు వినడంతో పాటుగా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. స్ట్రెస్ బాగా తగ్గుతుందని చెప్పచ్చు. స్త్రీలకి సంతానంతో విపరీతమైనటువంటి ప్రేమ కలగడము, భర్తతో సౌఖ్యము, అలాగే కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడము, అత్తమామల యందు లేదా తోటికోటలతోటి, ఇరుగు పొరుగు వారితో సఖ్యత పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది పరపురుషులు నమ్మించి మోసం చేసేవాళ్ళు, బ్లాక్మెయిల్స్కి గురయ్యే పరిస్థితులు వాడుకుని వదిలేసేవాళ్ళు ఉంటుంటారు. అలాంటి వ్యవహారాల విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వ్యాపారస్తులకు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా వ్యాపార పరంగా మీరు ఆశించినటువంటి డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. వ్యాపారం వృద్ధి కోసం, వ్యాపారాన్ని పెంచడం కోసం బాగా కృషి చేస్తారు. మొండి బకాయిలు అయితే వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోవడము, ఏదైనా దోషాలంటే పరిహారం చేయించుకోవడము చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో DTP చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేకపోతే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము, లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గారులు, ఇలాంటి వాటి వల్ల భయాలు, ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.